శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద భార్య వాణి కూతురు హైందవి నిరసనకు దిగారు. అంతేకాకుండా అటు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయన భార్య వాణి కుమార్తె హైందవి పరస్పర ఫిర్యాదులు చేశారు. దాంతో పోలీసులు ఇరు వర్గాలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 9 మందిపై కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు దువ్వాడ వాణి కూతురు హైందవిపై పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. ఇక వాణి ఫిర్యాదు మేరకు దువ్వాడ శ్రీనివాస్ ఆయన సోదరుడు దువ్వాడ శ్రీధర్పై కేసులు నమోదు చేశారు. మరోవైపు పోలీసులు దువ్వాడ ఇంటి వద్ద భారీగా మోహరించారు. దాంతో పోలీసుల తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారో అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. దువ్వాడ శ్రీనివాసరావు గారు ఇచ్చిన కంప్లైంట్ మీద వాళ్ళ భార్య శ్రీమతి దువ్వాడి వాణి గారు, అలాగే వాళ్ళ అమ్మాయి హైందవి, అలాగే ఆమె అనుచరులు అయినట్టు 5 మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ట్రెస్పాస్ అలాగే డ్యామేజ్ ఆఫ్ ప్రాపర్టీ మీద ఇచ్చారు. దాని మీద వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే శ్రీమతి దువ్వాడి వాణి గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళ భర్త దువ్వాడ శ్రీనివాస్ గారి మీద, అలాగే వాళ్ళ బ్రదర్ శ్రీధర్ మీద కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా ట్రెస్పాస్ అలాగే ఆవిడని థ్రెటన్ చేస్తున్నారని చెప్పేసి దానిపైన, అలాగే 490 అంటే హెరాస్మెంట్ కేసు మీద కేసు రిజిస్టర్ చేసాం. ప్రస్తుతం అవి ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. గారు ఇచ్చిన దాని మీద 329, 324, 35 రెడ్ విత్ 3 సబ్ క్లాస్ 5 కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే శ్రీమతి వాణి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద 351 అలాగే 126 అలాగే 85, 329 రెడ్ విత్ 3 సబ్ క్లాస్ 5 సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగిందండి. అంటే ఇన్సిడెంట్కి సంబంధించి ఎమ్మెల్సీ గారు దువ్వాడ శ్రీనివాసరావు గారు ఇచ్చిన కంప్లైంట్ మీద వాళ్ళ భార్య శ్రీమతి దువ్వాడి వాణి గారు, అలాగే వాళ్ళ అమ్మాయి హైందవి, అలాగే ఆమె అనుచరులు అయినట్టు 5 మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ట్రెస్పాస్ అలాగే డ్యామేజ్ ఆఫ్ ప్రాపర్టీ మీద ఇచ్చారు. దాని మీద వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే శ్రీమతి దువ్వాడ వాణి గారు కూడా దువ్వాడ శ్రీనివాస్ దువ్వాడ వాణి ఇరువురు కూడా అంటే పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో కూడా ప్రస్తుతం 9 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి రాజు విశాఖ నుండి లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ఏంటి సిచ్యువేషన్? రోజుకొక ఇష్యూ రేజ్ అవుతుంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం 9 మందిపై కేసు నమోదు చేశారని చెప్తున్నారు పోలీసులు. ఏంటి పరిస్థితి? చందు, గత 2-3 రోజుల నుంచి చూసుకునేటప్పటికీ దువ్వాడ శ్రీని ఇంటి దగ్గర అయితే ఒక హైడ్రామా నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే భార్యాభర్తల గొడవ కాస్త ఈరోజు మొత్తం స్టేట్ వైడ్గా కూడా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఒకవైపు తమ పిల్లలేమో తన తండ్రి తనకు కావాలంటూ కూడా ఇక్కడైతే 3 రోజుల నుంచి కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దువ్వాడ శ్రీని నివాసం దగ్గర కూర్చొని తన తండ్రి తమ ఇంటి దగ్గరికి రావాలంటూ కూడా వాళ్ళంతా కూడా ఇక్కడ అయితే నిరసన కార్యక్రమం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే నిన్న తాజాగా ఏవైతే పరిణామాలు చోటు చేసుకున్నాయి వీటన్నిటిని ఒకసారిగా మనం చూసినట్లయితే నిన్నంతా కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా ఈ వ్యవహారం జరిగిందని చెప్పుకోవచ్చు. పోలీసులు ఇప్పటికే 9 మందిపై కేసు నమోదు చేశారు. ఇటు దువ్వాడ వాణితో పాటు దువ్వాడ శ్రీనివాస్ కూడా ఇరువురిపై కూడా అంటే ఒకరిపై ఒకరు కూడా తమ కేసులు కూడా పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్నే పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా కట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం ఇక్కడ దువ్వాడ శ్రీని ఇంటి దగ్గరే ఉన్నాం. ప్రస్తుతానికైతే తమ శాంతియుతంగా నిరసన కార్యక్రమం అయితే మొదలుపెట్టారు. తమ కూతురు ఎవరైతే హైందవి ఉందో ఆమెను కూడా ఇప్పటికే తన ఒక నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ప్రధానంగా దువ్వాడ శ్రీనికి సంబంధించినంత వరకు తమ ఒక తండ్రి తమ దగ్గరికి రావాలంటూ కూడా చెప్తున్నారు. అయితే మరో విషయంలో చూసుకున్నప్పటికీ మాధురి ఏదైతే వ్యాఖ్యలు చేసిందో మాధురి చేస్తున్న వ్యాఖ్యల్ని వీళ్ళంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తన తండ్రి కావాలని చెప్పే ట్రాప్లో పడేశారు. అందువల్ల ఇంత వరకు కూడా తన తండ్రి 2 సంవత్సరాల నుంచి తమకు దూరంగా ఉంటున్నారు అంటూ కూడా ఇక్కడైతే వాళ్ళ పిల్లలు అదేవిధంగా దువ్వాడ వాణి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇక్కడ చోటు చేసుకున్న అంశాలను బట్టి చూసుకునేటట్లయితే అసలు దువ్వాడ శ్రీనివాసు అదేవిధంగా దువ్వాడ వాణిల మధ్య ఎందుకు దూరం పెరిగింది అనే దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య కూడా
పెరిగిన దూరం అది ఈరోజు చూసుకునేటప్పుడు తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మధ్యలో ఎవరైతే మాధురి ఉన్నారో ఈవిడ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా ఆవిడైతే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు మాత్రం నేను తన బాహ్య ప్రపంచానికి మొత్తం కూడా తన విషయాన్ని తెలియజేశారు కనుక తప్పకుండా తనతోనే ఉంటాను, దువ్వాడ శ్రీనితో కలిసే ఉంటాను అంటూ కూడా మాధురి అయితే ఒక వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. అయితే దీనికి దువ్వాడ వాణి కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. అసలు ఏ రీజన్తో ఆవిడైతే ఈ విధంగా ఉంటుంది, అసలు ఉండాలని చెప్పి ఎందుకు కోరుకుంటుంది, గత 3 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు దువ్వాడ శ్రీనితో ఏ విధంగా కలిసి ఉందనే దాని మీద దువ్వాడ వాణి అయితే వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ ఇద్దరి మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతుంది. మరోవైపు చూసుకునేటప్పటికీ ఇప్పటికే దువ్వాడ శ్రీను గత 3 రోజుల నుంచి కూడా తన నివాసంలోనే పైన ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉండడం జరుగుతుంది. సెకండ్ ఫ్లోర్ కిందన ఏదైతే కార్ షెడ్ ఉందో కార్ షెడ్ దగ్గర దువ్వాడ వాణి, అదేవిధంగా తన కూతురు హైందవి కూడా ఇక్కడే రాత్రి పగలు కూడా ఇక్కడే ఉండి తమ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నారు. అయితే ఇటువంటి సిచ్యువేషన్లో పోలీసులు కూడా జోక్యం చేసుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు. కేవలం తమ ఇంటిపై దాడి చేశారన్న కారణంతోనే పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు తప్పితే మిగతా అన్ని అంశాల్లో కూడా, ఎందుకంటే భార్యాభర్తల విషయం కనుక శాంతియుతంగా తేల్చుకోవాలంటూ కూడా ఇప్పటికే సజెషన్స్ ఇస్తున్నారు. అయితే మరో విషయం కూడా మనం చాలా కీలకంగా చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నిన్న ఒక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. ఇక్కడ ఉత్తరాంధ్ర నేత మా దువ్వాడ శ్రీనిపై కొంతమంది మహిళలు కావాలని చెప్పి ఇంటిపై దాడి చేశారు. ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి దాడులు కొనసాగుతున్నాయి, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు కేంద్ర కార్యాలయం నుంచి ఒక లేఖలు విడుదల చేసిన జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. ఇటువంటి లేఖనైతే కేంద్ర కార్యాలయం ఏ విధంగా విడుదల చేసింది అనేది మాకు కూడా తెలియట్లేదు అంటూ కూడా దువ్వాడ వాణి అయితే తన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. 3 రోజుల నుంచి తను ఏదైతే నిరసన కార్యక్రమం చేస్తుండటం వల్ల ఆవిడైతే పూర్తి స్థాయిలో కూడా అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నారు. ఇప్పటికీ వైద్యులు కూడా సలహా ఇచ్చారు, వెంటనే తమకైతే వైద్యం చేయించుకోవాలి, లేకపోతే మాత్రం అనారోగ్యం మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా వానికి పట్ల ఎవరైతే వైద్యులు సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. తాను మాత్రం పట్టు విడవకుండా పూర్తి స్థాయిలో తమకు న్యాయం జరిగితేనే ఇక్కడి నుంచి వెళ్తాను, అప్పటి వరకు కూడా ఇక్కడే తన నిరసన అయితే కొనసాగుతుందంటూ కూడా దువ్వాడ వాణి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా తన కూతురు కూడా ఇక్కడే ఉండి అయితే తన అయితే నిరసన కార్యక్రమం అయితే మొదలుపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు తల్లికి తోడుగా పెద్ద కూతురు కూడా ఇక్కడికే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న జరిగిన తాజా పరిణామాలను ఒక్కసారిగా మనం చూసుకున్నట్లయితే ఏవైతే పోలీస్ స్టేషన్లో కేసులు, ఎఫ్ఐఆర్లు వీటితో పాటు మాధురి ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ఇక్కడికి వస్తాను, తాను కూడా ధర్నా చేస్తానంటూ కూడా నిన్న ఒక కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దువ్వాడ వాణి తనని బాహ్య ప్రపంచానికి ఏదైతే జరుగుతుందో అదంతా కూడా బాహ్య ప్రపంచానికి తెలియజేశారు. దీంతో తన పిల్లలు అదేవిధంగా తాను కూడా మానసికంగా ఇబ్బంది పడుతున్నాం కనుక తను కూడా దువ్వాడ శ్రీని ఇంటి దగ్గరికి వచ్చి ధర్నా చేస్తాను అది అంటూ కూడా మాధురి నేను చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏ క్షణంలో అయినా సరే మాధురి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది అని తెలుసుకున్న తర్వాత వాణి కూడా ఇక్కడ ఉండి ధర్నా చేస్తాను, తను కూడా ఎందుకంటే తన భర్తపై ఇంకొక మహిళ ట్రాప్ చేసి ఈ విధంగా తనకు దూరం చేసింది కనుక తప్పకుండా అటువంటి దానిపై చర్యలు తీసుకోవాలి, లేకపోతే అప్పటి వరకు కూడా ఇక్కడ నుంచి నేను కదిలే ప్రసక్తే లేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో దువ్వాడ శ్రీని ఇంటి దగ్గర అయితే ఒక హైడ్రామా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న దువ్వాడ శ్రీను ఇప్పటి వరకు చూసుకుంటే గతంలో చాలాసార్లు కూడా పవన్ కళ్యాణ్ పైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది నాయకుల పైన కూడా వ్యాఖ్యలు చేశారు. కానీ గతంలో చేసిన వ్యాఖ్యలు చూసుకునేటప్పటికీ ఈరోజు తన కుటుంబంలోనే ఇటువంటి జరగడం, దాన్ని ఏ విధంగా కూడా సాల్వ్ చేసుకోకుండా మొత్తం ప్రపంచానికి తెలియజేసుకోవడం పట్ల కూడా చాలామంది కూడా దీనికి సంబంధించి ఒక ఇది వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఒక 10 మందికి చెప్పాల్సిన వ్యక్తి ఈ విధంగా బాహ్య ప్రపంచంలోకి వచ్చి ఈ విధంగా ఎందుకు అట్లా చేసుకుంటున్నారు, ఎందుకంటే ఒక కుటుంబంలో తన పిల్లల్ని ఎందుకు ఈ విధంగా శాంతియుతంగా వాళ్ళంతా నిరసనకు దిగాల్సిన అవసరం వచ్చింది, ఒక భార్య ఎందుకు అసలు తమ ఇంటి దగ్గర ఇక్కడ ధర్నా చేయాల్సిన అవసరం వచ్చింది, వీటన్నిటిని కూడా పట్టించుకోకుండా ఇది కేవలం దువ్వాడ వాణికి సంబంధించినంత వరకు విడాకులు ఇస్తాను, అదేవిధంగా ఎవరైతే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళకి సంబంధం లేకుండా ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు. అదేవిధంగా నిన్న ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత కూడా మీడియా సమావేశంలో ఉన్న సమస్యను ఏదో విధంగా దాన్ని రూపుమాపుకొని అదేవిధంగా దీన్ని సాల్వ్ చేసుకుంటాననే విషయం కాకుండా కేవలం విడాకులు ఇస్తాను, ఏవైతే మాధురి ఉందో ఆవిడతో కావాలంటే నేను కలిసి ఉండడానికి కూడా ఇష్టపడుతున్నానంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు. మొత్తం ఇదంతా కూడా యావత్ రాష్ట్రం మొత్తం కూడా ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఏంటంటే ఎందుకు ఈ విధంగా బయటకు రావాల్సి వచ్చింది. దువ్వాడ శ్రీను గతంలో ఇప్పుడు ప్రతిసారి కూడా చూసుకునేటప్పటికీ ఆయన మొదటి నుంచి కూడా దురుసు ప్రభావం ఉంటుంది, అదేవిధంగా నోటి దురద కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనేది మొత్తం టెక్కలి ప్రజలందరికీ కూడా సాధారణంగా తెలిసిన విషయం. అదే విషయంలో చూసుకునేటప్పటికే ఎందుకంటే గతంలో ఎందుకంటే ఆయన ఎంత దురుసుగా ప్రవర్తిస్తాడనే దానికి ఉదాహరణే గతంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యలు, ముగ్గురు పిల్లల వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్లు తిట్టడం కావచ్చు, ఇవన్నీ చూస్తున్నప్పుడు రాష్ట్ర ప్రజలు
కాస్త దిగ్భ్రాంతి చెందారు. దాంతో వచ్చిన తర్వాత ఆ వ్యాఖ్యలు చూసిన తర్వాత దువ్వాడ శ్రీనిపై ఏదైతే అభిప్రాయం ఉందో దాన్ని చాలా వరకు కూడా మార్చుకున్నారని చెప్పుకోవచ్చు. దీంట్లో భాగంగానే ఈరోజు చూసుకున్నప్పటికీ టెక్కల్లో ఆయన ఇన్నిసార్లు పోటీ చేసినప్పటికి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒక్కసారి, అది కూడా ఆయన కేవలం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంపీటీసీగా గెలవడం జరిగింది. కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఇప్పటి వరకు చూసుకునేటప్పటికీ ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కానీ, ప్రజారాజ్యంలో ఉండేటప్పుడు కానీ, లేదనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు పోటీ చేసినప్పుడు కూడా ఏమాత్రం కూడా ఆయన అయితే ప్రజల మన్నన పొందలేకపోయినారు. ఎందుకంటే కుటుంబ సభ్యులకి సంబంధించినంత వరకు ఇటువంటి ఇబ్బందులు పడుతున్నప్పుడు కుటుంబ సభ్యులే ఏకంగా ప్రపంచంలోకి వచ్చి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నప్పుడు మిగతా ప్రజలు ఏ విధంగా ఉంటారనే దాని మీద కూడా తీవ్ర చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికైతే మాదిరి వచ్చే అవకాశం ఉందంటున్నారు కనుక ఇక్కడ పరిస్థితి అయితే ప్రతి నిమిషం కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ.